రాఖీ ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది అన్నా చెల్లెళ్ల అనుబంధం. కానీ రక్షాబంధన్ కేవలం ఒక కుటుంబ పండుగ మాత్రమే కాదు, దేశాన్ని కాపాడే సైనికులతో మన బంధాన్ని గుర్తు చేసే సందర్భం కూడా. సరిహద్దుల్లో కుటుంబాలకు దూరంగా ఉండి దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్నటువంటి జవాన్లకు తమ ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తూ మహారాష్ట్రలోని నాగ్పూర్లో విద్యార్థులు చేతితో రాఖీలు తయారు చేస్తున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. రంగురంగుల దారాలు, చిన్న చిన్న చేతుల్లో అద్భుతమైన కళ, ప్రతి రాఖీలో దేశభక్తి పరిమళం. నాగపూర్లోని ప్రహర్ సమాజ్ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేకంగా సైనికుల కోసం చేత్తో రాఖీలు తయారు చేస్తున్నారు. ఈ రాఖీలు కేవలం దారాలు కాదు, దేశ సరిహద్దుల్లో మనకోసం రాత్రింబవళ్లు అప్రమత్తంగా నిలిచే జవాన్లకు ప్రేమ, గౌరవం, కృతజ్ఞతలకు ప్రతీకగా చెప్పవచ్చు. తమ ఉద్దేశం విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడమని ప్రహర్ సమాజ్ జాగృతి సంస్థ సెక్రటరీ శివాలి దేశ్పాండే అన్నారు. మన జవాన్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశాన్ని కాపాడుతున్నారు. వారిని మన కుటుంబ సభ్యులుగానే భావిస్తూ ఈ రాఖీలు పంపిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా రాఖీలు తయారుచేశారు. ప్రతి రాఖీతో పాటు శుభాకాంక్షల సందేశాలు కూడా రాస్తూ మీ వల్లే మేము సురక్షితంగా ఉన్నాం అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి దృష్టిలో జవాన్ అంటే కేవలం ఒక సైనికుడు కాదు, దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన రక్షకుడు. ఈ రాఖీ మా అన్నయ్యకు కాదు, దేశాన్ని కాపాడే ప్రతి సైనికుడికి. మేము వారిని ప్రత్యక్షంగా కలవలేకపోయినా ఈ రాఖీ ద్వారా మా ప్రేమను, గౌరవాన్ని తెలియజేస్తున్నాం. సైనికులు సరిహద్దుల్లో ఉంటేనే మేము ప్రశాంతంగా పండుగలు జరుపుకోగలుగుతున్నాం అంటూ విద్యార్థులు సైనికుల పట్ల తమ గౌరవాన్ని తెలియజేశారు. రక్షాబంధన్ అంటే కేవలం అన్నా చెల్లెళ్ల బంధాన్ని మాత్రమే గుర్తుచేసే పండుగ కాదు, మన భద్రత కోసం ప్రాణాలను ఫనంగా పెట్టే జవాన్లతో సమాజానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే పండుగగా కూడా మారుతోంది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత, సైనికుల పట్ల గౌరవం మరింత పెరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. దేశాన్ని కాపాడే జవాన్ చేతికి కట్టే ఈ చిన్న రాఖీ ఒక పెద్ద సందేశాన్నిస్తోంది. మీరు సరిహద్దుల్లో ఉంటేనే మేము పండుగలు ప్రశాంతంగా జరుపుకుంటున్నాం. మీ త్యాగాన్ని దేశం ఎప్పటికీ మరువదు అంటూ చిన్నారులు ఇస్తున్న సందేశం అందర్నీ ఆలోచింపజేస్తోంది.